వివిధ ప్రాంత జగిత్యాల జిల్లాలో మరోసారి విద్యార్థుల బాధ చర్చనీయాంశంగా మారింది. దసరా సెలవులు అయిపోయాక స్కూల్కి వెళ్లిన పిల్లలను పలు ప్రైవేటు స్కూళ్లు తిరిగి ఇంటికి పంపించాయి. టిఫిన్ బాక్సులు, స్కూల్ బ్యాగులతో తిరిగి ఇంటికి పంపించడంతో విద్యార్థులు కలెక్టరేట్ను ఆశ్రయించారు. గత 3 ఏళ్లుగా ప్రభుత్వం ఎలాంటి బిల్లులు చెల్లించకపోవడంతో స్కూల్స్ను నడపడం కష్టంగా మారిందని నిర్వాహకులు పేర్కొన్నారు. బిల్లులు రాకపోతే చదువు మానేయాలా అంటే విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టారు. గత 2 సంవత్సరాల నుండి నిధులు విడుదల చేయలే. అయినా కానీ మళ్ళీ ఈ సంవత్సరం కూడా స్కీమ్ పెట్టారు. నిధులు విడుదల చేయకముందు మరి మళ్ళీ ఈ సంవత్సరం పెట్టిన అవసరం లేదు కదా. ఇప్పుడు స్కీమ్ పెట్టి అయినా సీట్ వచ్చినా కూడా నెల రోజులు అట్లా మెయింటైన్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ స్కూల్కి ఈ రోజు నుంచి పంపిస్తే వద్దని రిటర్న్ పంపించారు పిల్లల్ని. కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు సార్లకు పిటిషన్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకుంటలేదు. అందుకే మేము ధర్నా చేస్తున్నాం. తొందరగా దయచేసి నిధులు విడుదల చేయాలి. పిల్లల భవిష్యత్తును ఖరాబ్ చేయకండి.